ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీని వీడిన కీలక నేతలు అధికార వైసీపీలో చేరారు. రోజుకో నేత జనసేనను వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పొత్తులో భాగంగా జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. మిగిలిన పార్టీలతో పోలిస్తే జనసేన పార్టీలో అసమ్మతి కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. జనసేనలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు, మామిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్, పాముల రాజేశ్వరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మను క్రాంత్, నంద్యాల జనసేన కోఆర్డినేటర్ విశ్వనాథ్, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డిఎంఆర్ శంకర్ వంటి నేతలు జనసేనకు గుడ్ బై చెప్పారు. జనసేనకు రాజీనామా చేసిన నాయకులంతా కూడా అధికార వైసీపీలో చేరుతున్నారు. పవన్ జనసేన పార్టీకి కాస్తో కూస్తో పట్టుంది ఉభయ గోదావరి జిల్లాలలో. అలాంటి చోటే జనసేన నుంచి నాయకులు బయటకు వచ్చేస్తున్నారు. నాయకులను కట్టడి చేయడంలో పవన్ కళ్యాణ్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. టీడీపీ నుంచి వచ్చిన వారికే టికెట్లు కేటాయించడంతోనే జనసేనకు ఈ పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ ఓడిపోవడానికి ఆయన వెంట నడిచిన నాయకులకు మొండి చేదురైంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని హోల్సేల్ గా అమ్మేశారని, అందుకే ఆ పార్టీ నుంచి వచ్చేశామని జనసేనకు రాజీనామా చేసిన నాయకులు చెబుతున్నారు.